Terraform. సో ఇన్ ది లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం టెరాఫామ్ బేసిక్స్ తెలుసుకున్నాం కదండి. సో టెరాఫామ్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం, ఐఏసీ అంటే ఏంటి, ఐఏసీ బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. సో మనం ఐఏసీ యూజ్ చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్లో డిఫైన్ చేస్తాము. ఎప్పుడైతే మనం ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తామో సో మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది ప్రొవిజన్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం మేనేజ్ చేస్తాం అనమాట. సో తర్వాత మనం బెనిఫిట్స్, ఐఏసీ వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే లైక్ ప్రొవిజనింగ్ కానీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కానీ మనం ఆటోమేట్ చేయొచ్చు. దెన్ కంపేర్ టు మాన్యువల్ అప్రోచ్ ఇట్ ఈస్ మోర్ ఫాస్టర్ అండ్ మోర్ రిలయబుల్ అనమాట. ఓకే. అండ్ తర్వాత మనకు 8 టైప్స్ ఆఫ్ ఐఏసీ టూల్స్ చూసాము. అండ్ ట్రెడిషనల్ బిల్డ్ ప్రాసెస్ వర్సెస్ డిక్లరేటివ్ బిల్డ్ ప్రాసెస్. సో ట్రెడిషనల్గా మనం ఒక విఎం ఎలా క్రియేట్ చేస్తాము, అదే ఐఏసీ కోడ్ ఇచ్చేసి మనం ఒక విఎం ఎలా క్రియేట్ చేస్తారో చూసాము. అండ్ అలాగే ప్రొసీజర్ అండ్ డిక్లరేటివ్ అప్రోచ్. ప్రొసీజర్ అప్రోచ్లో మనం వచ్చేసి మనకి ఏం కావాలి అండ్ అది అచీవ్ చేయాలంటే ఏ స్టెప్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలో బోత్ వి విల్ డిఫైన్ అనమాట. ఓకే. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం డిఫైన్ చేస్తాము. ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో సో ఇట్ విల్ క్రియేట్ దట్ టార్గెట్ రిసోర్స్ అనమాట. దట్ ఈస్ ప్రొసీజరల్ అప్రోచ్. అదే డిక్లరేటివ్ అప్రోచ్లో సో ఐ విల్ ఓన్లీ డిఫైన్ ద ఎండ్ స్టేట్. సో నాకు ఒక విఎం కావాలని డిఫైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో ఐఎస్సి టూల్ వచ్చేసి ఇట్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో ఆ విఎం క్రియేట్ అవ్వడానికి కావాల్సిన ఏపీఐ కాల్స్ కానీ దానికి వెనకాల కావాల్సిన కోడ్ కానీ కమాండ్ కానీ ఐఎస్సి కోడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అనమాట. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. You will just define the target state. So the ISC tool will figure it out how to create it. Okay. So that is different between procedure and declarative అనమాట. సో తర్వాత మనం టెరాఫామ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసి అందులో టెరాఫామ్ ప్లగ్గిన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. సో హోప్ మీరు ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కాన్ఫిగర్ చేస్తుంటారు అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. Then now let's start in our today session. సో ఇవాళ వచ్చేసి టాపిక్స్ వచ్చేసి అండర్స్టాండింగ్ ప్రొవైడర్స్ అండ్ రిసోర్సెస్. వాట్ ఆర్ ప్రొవైడర్స్ అంటే ఏంటి, రిసోర్సెస్ అంటే ఏంటి, మనకి ఏ ప్రొవైడర్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, ప్రొవైడర్స్ని ఎలా యూజ్ చేయాలి. అండ్ తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ యూజ్ చేసి ఏడబ్ల్యూఎస్ విఎం క్రియేట్ చేద్దాం. ఓకే. అండ్ టెరాఫామ్ ఇనిట్ కమాండ్ కానీ టెరాఫామ్ ప్లాన్ కానీ అప్లై కానీ టెస్ట్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ఓకే. ఓకే దెన్ సో ప్రొవైడర్స్. వాట్ ఆర్ ప్రొవైడర్స్? సో బేసికల్గా ప్రొవైడర్స్ హెల్ప్స్ అస్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ దట్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. సో ప్రొవైడర్స్ ఏం చేస్తాయంటే లెట్ మీ ఓపెన్ వన్ ఇమేజ్. సో లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, టెరాఫామ్ వచ్చేసి మనకు మోర్ దెన్ 70 ప్రొవైడర్స్ అనేది సపోర్ట్ చేస్తాయి అనమాట. సో నాకు ఒకవేళ అజూర్లో కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వాలంటే సో టెరాఫామ్ అనేది దాంతో ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే సో మనకు ప్రతి అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ VMware కానీ ప్రొవైడర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. సో టెరాఫామ్ అనేది డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ కమ్యూనికేట్ అవ్వలేదు. టెరాఫామ్ విల్ కమ్యూనికేట్ టు దట్ పర్టికులర్ వెండర్ ప్రొవైడర్ అనమాట. సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్తో కమ్యూనికేట్ అవుతుంది. సో ప్రొవైడర్ విల్ ఎగ్జిక్యూట్ ద రిలవెంట్ ఏపీఐ కాల్స్ టు ది ఏడబ్ల్యూఎస్ అండ్ దట్ రిసోర్స్ విల్ బి క్రియేటెడ్ అనమాట. సో టెరాఫామ్ వచ్చేసి ప్రొవైడర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ప్రొవైడర్ విల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ప్రొవైడర్ విల్ ఎగ్జిక్యూట్ రిలవెంట్ ఏపీఐ కాల్స్ టు ది రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. సో providers are a logical abstraction of the upstream API. They are responsible for understanding API interaction and exposing resources. Okay. So what are resources? Every provider will provide you resources which helps us to carry the component. So ప్రతి ప్రొవైడర్ వచ్చేసి మనకు కొన్ని రిసోర్సెస్ అనేది డిఫైన్ చేసి ఉంటాడు అనమాట. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే టు క్రియేట్ ద కాంపోనెంట్స్ ఇస్ నథింగ్ బట్ యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ విఎమ్స్ కానీ VCNs కానీ డేటాబేస్ కానీ సెక్లిస్ట్ కానీ మనకు ఎవ్రీథింగ్ వచ్చేసి ఒక రిసోర్స్గా కన్సిడర్ చేస్తాం టెరాఫామ్లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్సెస్ ఆర్ హెల్ప్స్ us టు క్రియేట్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ విచ్ యూ వాంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిసోర్సెస్ మీరు కనుక AWS ఓపెన్ చేస్తే సర్వీసెస్ ఉన్నాయి కదా. సో EC2 అనేది ఒక రిసోర్సెస్ అవుతుంది, ల్యాంబ్డా అనేది ఒక రిసోర్సెస్ అవుతుంది, S3. సో ఇవన్నీ
ఒక రిసోర్సెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇన్ ది సేమ్ వే లైక్ అజూర్ తీసుకుంటే ఆహ్, సో, అజూర్‌లో వచ్చేసి రిసోర్స్ గ్రూప్ గాని, వర్చువల్ మెషిన్ గాని, అజూర్ ఫంక్షన్స్ గాని, అజూర్ డీబీ. సో, మీరు అజూర్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ఆ రిలవెంట్ రిసోర్సెస్ సింటాక్స్‌ని మీరు యూజ్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఎవ్రీ కాంపోనెంట్ వి కన్సిడర్ యాస్ ఎ రిసోర్సెస్ ఇన్ టెర్రాఫార్మ్. సో, ప్రతి కాంపోనెంట్‌ని మనం రిసోర్సెస్ అంటామనమాట. రిసోర్సెస్ హెల్ప్స్ us టు క్రియేట్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ విచ్ యూ వాంట్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్. మనకి టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్. వి బేసికల్లీ హ్యావ్ 4 కైండ్ ఆఫ్ ప్రొవైడర్స్ అనమాట. వన్ ఈజ్ అఫీషియల్ ప్రొవైడర్స్. అఫీషియల్ ప్రొవైడర్స్‌లో ఏముంటుందంటే హషికా వాళ్ళు ఉన్నారు కదా! సో, వీళ్ళే ఓన్ చేసుకొని వీళ్ళే మేనేజ్ చేస్తుంటారు ప్రొవైడర్స్ అనమాట. దానికి రిలవెంట్ కోడ్ గాని, ఏమన్నా అప్డేట్స్ గాని, అడిషనల్ ఆహ్, ఏమన్నా రిసోర్సెస్ యాడ్ అయితే యాడ్ చేయడం గాని, సో, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. అదే వెరిఫైడ్ ప్రొవైడర్స్ వచ్చేసి ఇండివిడ్యువల్ కంపెనీ దే విల్ క్రియేట్ దేర్ ఓన్ ప్రొవైడర్స్. సో, హషికా వాళ్ళు ఆ కంపెనీని ప్రొవైడర్‌ని వెరిఫై చేస్తుందనమాట. ఓకే. టెరాఫార్మ్ వాళ్ళు హషికా వాళ్ళు ఆ ప్లగిన్‌ని మేనేజ్ చేయరు. అండ్ దే డోంట్ రైట్ కోడ్ ఫర్ దట్ ప్లగిన్. బట్ దే విల్ జస్ట్ గివ్ ది వెరిఫికేషన్. ఓకే. థర్డ్ టైప్ ఈస్ ద కమ్యూనిటీ అనమాట. కమ్యూనిటీలో ఎనీ ఇండివిడ్యువల్ పార్టీ గాని, థర్డ్ పార్టీ పీపుల్ గాని దే కెన్ షేర్ దట్ ప్రొవైడర్ అమాంగ్ అదర్ పీపుల్ అనమాట. ఓకే. కమ్యూనిటీలో షేర్ చేసుకుంటారు. అలా కాకుండా మీ ఓన్‌గా మీ కంపెనీలో పర్సనల్‌గా యూజ్ చేసుకునేదానికి యూ కెన్ గో విత్ ద కస్టమ్ ప్రొవైడర్. సో, వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్రొవైడర్ అండ్ యూ కెన్ యూజ్ ఫర్ యువర్ పర్పస్. ఓకే. సో, మీరు గనుక ఈ లింక్ ఓపెన్ చేస్తే లెట్ మీ ఓపెన్ ద లింక్. సో, రిజిస్టర్ terraform.io ప్రొవైడర్స్ ఇక్కడ చూస్తే వి హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్ కదా! సో, ఇక్కడ మీరు చూడొచ్చు. అఫీషియల్, వెరిఫైడ్, కమ్యూనిటీ. ఫస్ట్ అఫీషియల్ చూద్దాం. సో, ఇక్కడ చూస్తే ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ ఇక్కడ చూస్తే బై హ్యాషికప్ ఉంది కదా! సో, హ్యాషికప్ వాళ్ళు ఈ ప్రొవైడర్స్ అన్ని హ్యాషికప్ వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. అలా కాకుండా వెరిఫైడ్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే సో, ఏసీ గాని, అలీబాబా క్లౌడ్ గాని, సో, దీస్ ప్రొవైడర్స్ ఆర్ నాట్ ఓన్డ్ అండ్ మెయింటైన్డ్ బై ది హ్యాషికప్. సో, థర్డ్ పార్టీ అలీబాబా గ్రూప్ ఉంది కదా! సో, వీళ్ళే దీన్ని క్రియేట్ చేసి వీళ్ళే దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో, జస్ట్ హ్యాషికప్ వాళ్ళు ఇది వెరిఫై చేస్తారనమాట. ఓకే. అవిట్రిక్స్ ఉంది. ఎఫ్ఐ నెట్వర్క్ ఉంది. సో, హ్యాషికప్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఈ ప్రొవైడర్ వచ్చేసి కంపెనీదా లేదా అని. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనిటీ. కమ్యూనిటీలో థర్డ్ పార్టీ పీపుల్ అనమాట. ఎనీవన్ కెన్ కంట్రిబ్యూట్ ఇన్ ది టెర్రాఫార్మ్ రిజిస్ట్రీ. ఓకే. సో, ఇంకా మీకు మీ ఓన్‌గా క్రియేట్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్రొవైడర్స్ ఆల్సో. ఓకే. దట్ ఈస్ ద ప్రొవైడర్స్ అనమాట. టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్. సో, పాయింట్స్ టు రిమెంబర్ అనమాట. సో, మనం టెర్రాఫార్మ్ కోడ్ రాసే ముందు ఈ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. సో, అవేంటంటే డిస్క్రైబ్ యువర్ కోడ్ ఇన్ ది హెచ్‌సిఎల్ ఫార్మాట్ విచ్ ఆర్ ఎండ్ విత్ టీఎఫ్ ఆర్ టీఎఫ్.json. సో, మనం రాసే ఫైల్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి టీఎఫ్ గాని టీఎఫ్.jsonతో ఎండ్ అయి ఉండాలనమాట. టెర్రాఫార్మ్ విల్ కన్వర్ట్స్ దట్ కోడ్ ఇంటూ సెట్ ఆఫ్ ఏపీ కాల్స్. సో, ఆ కోడ్‌ని టెర్రాఫార్మ్ ఏం చేస్తుందంటే మనం రాసిన టీఎఫ్ కోడ్‌ని దానికి రిలవెంట్ ఏపీ కాల్స్‌కి కన్వర్ట్ చేసి అది పిలుస్తుందనమాట. And then configuration files can be single file or split across multiple files. సో uh, సో మీరు మీకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ని ఒకే ఫైల్లోనే రాయొచ్చు ఆర్ఎల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రో డిఫరెంట్ రిసోర్స్ని డిఫరెంట్ ఫైల్స్లో రాసిన ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. వైల్ ఎగ్జిక్యూటింగ్ TF code, Terraform will merge all the files in ascending file order which are end with TF or TF.json. సో మీరు ఒక ఫైల్‌లో రాసినా ఆర్ ఫైల్స్‌లో రాసినా టెర్రాఫార్మ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఫైల్‌లన్నీ మర్జ్ చేస్తుందనమాట. ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మర్జ్ చేసి దాన్ని దానికి రిలవెంట్ ఏపీఐ కాల్స్‌ని కాల్ చేస్తుందనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ టీఎఫ్ టీఎఫ్ నాట్ జస్ట్ ఎక్స్టెన్షన్ కాకుండా మిగతా ఫైల్స్ ఏవి ఉన్నా అవి ఇగ్నోర్ అనేది చేస్తుందనమాట.
అండ్ సబ్ ఫోల్డర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. సో మీరు కరెంట్ ఫోల్డర్లో కనుక ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇట్ విల్ ఓన్లీ కన్సిడర్ ద కరెంట్ ఫోల్డర్ అనమాట. ఓకే, దెర్ ఇస్ నో రికర్సివ్. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దీస్ 6 points. Fine. Okay, now we will see that syntax. So providers and resources syntax and arguments. సో నేను ఒక ప్రొవైడర్, లెట్స్ సపోజ్ నేను ఏడబ్ల్యూఎస్ ఒక విఎంని క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ విఎం క్రియేట్ చేయాలంటే నేను దానికి రిలవెంట్ ప్రొవైడర్ని యూజ్ చేయాలి. సో ప్రొవైడర్ యొక్క సింటాక్స్ వచ్చేసింది అనమాట ప్రొవైడర్ నేమ్. సో ప్రొవైడర్ నేమ్ వచ్చేసి నేను ఏడబ్ల్యూఎస్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ సో ఆ ప్రొవైడర్కి తో కమ్యూనికేట్ కావాలంటే నేను అథెంటికేషన్ అనేది కావాలి కదా. సో అథెంటికేషన్లో మనకు యాక్సెస్కి కానీ సీక్రెట్ కానీ ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. సో దట్ ఈ ప్రొవైడర్తో ఇంటరాక్ట్ అవుతుంది. అండ్ రిసోర్సెస్ సింటాక్స్ వచ్చేసి రిసోర్సెస్ ప్రొవైడర్ నేమ్. ఇక్కడ నేను ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అని ఉంటుంది. రిసోర్స్, ప్రతి రిసోర్స్ టైప్కి మనకు అఫీషియల్ డాక్యుమెంట్లో ఆ రిసోర్సెస్ టైప్ కొన్న సింటాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంటే ఏడబ్ల్యూఎస్ అండర్స్గా ఇన్స్టాన్స్ అని ఉంటుంది, అది రిసోర్స్. సో ఈ రిసోర్స్ యూజ్ చేసి నేను ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఈ రిసోర్స్ యొక్క మీరు పెట్టుకున్న నేమ్, సో VM1 అని క్రియేట్ చేయాలి. సో VM1 అనేది ఇస్తాను అనమాట. సో ఈ ఆర్గ్యుమెంట్స్లో నాకు కైండ్ ఆఫ్ ఏ సైజ్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయాలి, సో అవి ఆర్గ్యుమెంట్స్లో నేను డిఫైన్ చేస్తాను అనమాట. ఓకే, సో మనకు ఇవి రిసోర్స్ టైప్ అండ్ నేమ్ ఆఫ్ ది రిసోర్స్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. సో నేను ఒక 3 VMs అనేది క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో రిసోర్స్ నేమ్ ఆఫ్ ది రిసోర్స్ అని యూనిక్గా ఉండాలి. ఇది మనం కోడ్ రాసేటప్పుడు చూద్దాం. ఫైన్. ఓకే, సో ఇది సింటాక్స్ అర్థమైంది. సో మీరు కనుక ప్రొవైడర్ యూజ్ చేయాలంటే ప్రొవైడర్ అనే బ్లాక్ యూజ్ చేయాలి. సో ఏ ప్రొవైడర్ యూజ్ చేస్తున్నామో ఆ ప్రొవైడర్ యొక్క నేమ్ ఇక్కడ డిఫైన్ చేయాలి. అండ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి అథెంటికేషన్ అన్నమాట. సో మీ అకౌంట్లో క్రియేట్ చేయాలంటే మీ అకౌంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో మనకి ఏ రిసోర్స్ అయితే క్రియేట్ చేస్తామో ఆ రిసోర్సెస్ సంబంధించిన బ్లాక్ని మనం కాపీ చేసుకుంటాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిసోర్సెస్ దీన్ని మనం చేంజ్ చేస్తామంటాం. మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే కాన్ఫిగర్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్, ఏడబ్ల్యూఎస్లో ప్రొవైడర్ని కాన్ఫిగర్ చేసి సో మనం ఒక విఎం అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ పోర్టల్ ఓపెన్ చేయండి, కన్సోల్. ఓకే, ఫస్ట్ మనం ఒక యూజర్ అనేది క్రియేట్ చేద్దాం. గో టు యూజర్స్. సో నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో యూజర్స్ అనే వాళ్ళు లేరు. సో యాడ్ యూజర్స్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ యూజర్స్ మీద క్రియేట్ చేయండి, క్లిక్ చేసి క్రియేట్ చేయండి. యూజర్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెరఫామ్ అనమాట. సో ప్రోగ్రామాటిక్ యాక్సెస్, కన్సోల్ యాక్సెస్. మనకు ఏడబ్ల్యూఎస్లో 2 కైండ్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. ఒకటి కన్సోల్ యాక్సెస్ అంటే జియో యాక్సెస్ అనమాట. సెకండ్ యాక్సెస్ ద ప్రోగ్రామాటిక్ యాక్సెస్. లైక్ మనం ప్రోగ్రామ్ నుంచి కూడా సిఎల్ఐ నుంచి కానీ ఎస్టీకే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. బట్ వాటికి ఏమంటే కీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, యాక్సెస్ కీస్, సీక్రెట్కి. సో దానికోసం మనం ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనేది యూజ్ చేస్తామంటాం. కరెంట్గా మనం అంతా చేసేది ఐఎస్సి కోడ్లో కాబట్టి మనకు జియో యాక్సెస్ అవసరం లేదు. సో అందుకు నేను ఓన్లీ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ పర్మిషన్స్. సో ఈ యూజర్కి ఏ పర్మిషన్స్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేస్తామంట. సో అటాచ్. యాజ్ ఆఫ్ నౌ నేను అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఇస్తున్నా. ఓకే, సో దిస్ యూజర్ విల్ గెట్ కంప్లీట్ యాక్సెస్ అనమాట, అడ్మిన్ యాక్సెస్ వస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ మీరు కనుక పర్టికులర్గా ఓన్లీ టెరాఫార్మ్ యూజ్ చేసి ఎనీ సెట్ ఆఫ్ రిసోర్సెస్ క్రియేట్ చేస్తుంటే, లైక్ ఓన్లీ విఎంస్ క్రియేట్ చేస్తుంటే, అలాంటప్పుడు ఓన్లీ విఎం యాక్సెస్ ఒకటే తెచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. ట్యాక్స్ అవసరం లేదు. ఓకే, క్రియేట్ యూజర్. సో క్రియేట్ యూజర్ క్లిక్ చేసినప్పుడు నాకు యాక్సెస్కి సీక్రెట్కి వచ్చింది. సో దీన్ని కాపీ సేవ్ చేసుకోండి. ద ఫస్ట్ వన్ ద యాక్సెస్కి, సెకండ్ వన్ ద సీక్రెట్కి. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక యూజర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, యూజర్ అనేది క్రియేట్ చేసాను. నెక్స్ట్ ఇప్పుడు నేను టెరాఫార్మ్ ప్రొవైడర్ ఇచ్చారు. యూ కెన్ యూజ్ టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్.
సో కిందికి వస్తే మనకు ఎలా యూజ్ చేయాలో ఇక్కడ ఉంటుందన్నమాట. యూసేజ్ ఆఫ్ ది ప్రొవైడర్ ఎలా యూజ్ చేయాలి. సో రీజన్ వచ్చేసి ఏ రీజన్లో మీరు రిసోర్సెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రీజన్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విఎం క్రియేట్ చేద్దాం అనుకున్నా. సో EC2కి వెళ్ళాను. యుఎస్ ఫెస్ట్ 2 కదా. సో నేను యుఎస్ ఫెస్ట్ 2లో ఒక విఎంని క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, యుఎస్ ఫెస్ట్ 2నే ఉంది, యాక్సెస్కి సీక్రెట్కి ఉంది కదా. సో నేను ఏమైతే ఇచ్చానో ఇందాక నేను క్రియేట్ చేసినప్పుడు నాకు AWS యాక్సెస్కి సీక్రెట్కి అనేది జనరేట్ అయ్యాయి కదా. సో వీటిని ఇక్కడ రీప్లేస్ చేయాలన్నమాట. సో మీరు విజువల్ స్టూడియో ఓపెన్ చేసి 2 ఫైల్స్ అనేవి క్రియేట్ చేయండి. ఒకటి మనం provider.tf. సో ఇందాక మనం చూసాం కదా పాయింట్స్ టు రిమెంబర్లో, either మీరు కంప్లీట్గా కోడ్ని ఒకే ఫైల్ అన్న పెట్టుకోవచ్చు, ఆర్ఎస్ మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. బేసికల్గా ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే కాస్త ఆర్గనైజ్డ్ వేలో, లైక్ providers.tf ఫైల్లో పెడతారు, వేరియబుల్స్ అన్ని variables.tf ఫైల్లో పెడతారు, అండ్ డిఫరెంట్ సెక్షన్ డిఫరెంట్ ఫైల్స్లో జస్ట్ ఫర్ సెగ్రిగేషన్ పర్పస్ అనమాట. సో ఈజీగా ఉంటుంది. సో ఈవెన్ నేను ఈ కంప్లీట్ కోడ్ని ఒకే ఫైల్లో రాసుకోవచ్చు. సో సేమ్ అనమాట. అట్ ది ఎండ్ ద ఫంక్షనాలిటీ సేమ్. సో టెరాఫార్మ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అన్ని ఫైల్స్ కలిపి ఒక్కొక్క ఫైల్గా క్రియేట్ అయ్యేసి మర్జ్, ఈ ఫైల్లో రాసిన అంత కోడ్ ఒక ఫైల్లో మర్జ్ అయ్యేసి ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దెన్ ఆ రిలవెంట్ రిసోర్సెస్కి సంబంధించిన ఏపీఐ కాల్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ప్రొవైడర్స్ నేను AWS ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ప్రొవైడర్ ఇచ్చాను, రీజన్ అండ్ యాక్సెస్ సీక్రెట్ కీ నేను ఇందాక జనరేట్ చేశాను కదా. సో యూ కెన్ కాపీ పేస్ట్ ఇట్. ఓకే ఫైన్. సో మీరు ప్రొవైడర్ని కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నాం, మనం ఒక ఇన్స్టాన్స్ని విఎంని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో AWS ఇన్స్టాన్స్ Terraform AWS instance resource, you can search with resource or anything. సో ఇక్కడ యూసేజ్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ ద రిసోర్స్ డెఫినేషన్ అనమాట. సో రిసోర్సెస్ ఉంది కదా, ఏఎంఐ వచ్చేసి మనకు ఓఎస్ ఇమేజ్. సో లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఓఎస్ ఇమేజ్ ప్రతి ఓఎస్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. సో నాకు ఆ ఓఎస్ ఇమేజ్ టైప్ క్రియేట్ అవ్వాలంటే నేను ఈ నెంబర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసి T2.micro. సో ఇది సైజ్ ఆఫ్ ది ఇన్స్టాన్స్ అనమాట. సో ఇక్కడ నాకు డౌన్ వస్తే మీరు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆర్గ్యుమెంట్స్ అంటే మనం పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. సో ఇందులో ఆప్షన్ ఉంటుంది, మ్యాండేటరీ ఉంటుంది. సో కరెంట్గా నాకు అన్ని ఆప్షనల్ ఉన్నాయి. సో యూ కెన్ సీ ఆప్షన్. సో ఏమైనా మ్యాండేటరీ ఉంటే అది కంపల్సరీగా మీరు పాస్ చేయాలి. సో కరెంట్లీ నేను ఓన్లీ ఏఎంఐ అండ్ ఇన్స్టాన్స్ టైప్ చేస్తున్నాను. సో నాకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కానీ ఇది అంతా అవసరం లేదు. ఓకే. సో main.tf ఫైల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. సో AWS ఇందాక మనం సింటాక్స్ చూసాం కదా, 1 సెకండ్. సో రిసోర్స్ ప్రొవైడర్ నేమ్ అండర్స్కోర్ రిసోర్స్ టైప్, AWS ఇస్ ద ప్రొవైడర్ నేమ్ అండ్ రిసోర్స్ టైప్ వచ్చేసి ఇన్స్టాన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రిసోర్సెస్, నేను ఈ రిసోర్సెస్కి నేను వెబ్ అనే ఒక నేమ్ పెడుతున్నాను అనమాట. ఓకే. యూ కెన్ గివ్ ఇట్ ఎనీథింగ్. ఓకే. సో నేను ఇంకొక విఎం క్రియేట్ చేయాలి, అలాంటప్పుడు సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే ఫైన్. బట్ మనం ఇందాక చదువుకున్నాం కదా, కాంబినేషన్ ఆఫ్ రిసోర్స్ టైప్ అండ్ నేమ్ ఆఫ్ ది రిసోర్స్ మస్ట్ బి యూనిక్ అనమాట. సో నాకు ఈ రెండు కాంబినేషన్ అనేది యూనిక్గా ఉండాలి. ఇక్కడ చూస్తే డూప్లికేట్ అయింది. సో డూప్లికేట్ అయితే మనం ఎక్స్క్యూట్ చేసేటప్పుడు డూప్లికేట్ రిసోర్స్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డిఫైన్ అని ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో అలా రాకుండా అంటే యూ కెన్ గివ్ ఇట్ సమ్ అదర్ నేమ్ సో దట్ ఈ కాంబినేషన్ అనేది సేమ్గా ఉండదు. ఓకే ఫైన్. సో కరెంట్గా నేను ఒక విఎంని క్రియేట్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసామంటే కాన్ఫిగర్ చేసాము, దెన్ రిలవెంట్ ప్రొవైడర్ డిఫైన్ చేసాము అండ్ main.tfలో రిసోర్సెస్ని డిఫైన్ చేసాము. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే డిఫైన్ చేసిన తర్వాత టెరఫార్మ్ ఇనిట్ వచ్చేసి దిస్ కమాండ్ ఈజ్ యూస్ టు ఇనిషియలైజ్ ఎ వర్కింగ్ డైరెక్టరీ కంటైనింగ్ ద టెరఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్
This is the first command that you should run after writing a new Terraform configuration or cloning an existing from one version repository. సో వీడు ఏమంటుంటే మనం ఫస్ట్గా మనం డిఫైన్ చేసాం కదా ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం డిఫైన్ చేసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి టెరాఫామ్ ఇనిట్ అనమాట. సో టెరాఫామ్ ఇనిట్ ఏం చేస్తుంటే మనం బేసికల్గా ఇట్ విల్ ఇనిషియలైజ్ ది వర్కింగ్ డైరెక్టరీ. సో మనం ఎక్కడైతే రన్ చేస్తున్నామో ఒకసారి చూస్తాను. సో ఇక్కడ నా V1 కదా. సో V1 ఇక్కడ మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. సో టెరాఫామ్ ఇనిట్ ఏం చేస్తుంటే సో మనం ఏదైతే ప్రొవైడర్ డిఫైన్ చేస్తాం కదా. సో ఈ ప్రొవైడర్ని డౌన్లోడ్ చేస్తుంది అనమాట. సో ఎందుకు డౌన్లోడ్ చేస్తుంటే it will call to that provider. Okay, let me show this one. సో ఈ టెరాఫామ్ వచ్చేసి ఫస్ట్ ఈ ప్లగ్ఇన్స్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. సో మన ఫైల్స్లో రాసిన రిసోర్సెస్ డెఫినేషన్ని ఈ ప్లగ్ఇన్ అనేది ఏపీఐ కాల్ చేస్తుంది. సో రిలవెంట్ ఏపీఐ కాల్ అనేది ఆ పర్టికులర్ ప్రొవైడర్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఆ రిసోర్సెస్ని క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ కమాండ్. ఈవెన్ మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా ఇట్ వోంట్ టేక్ ఎనీ ఎఫెక్ట్ అనమాట. సో what it will do, it will create the terraform.d directory and it will download the provider which was mentioned in the provider block or initially the backend గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫైన్. సో నేను ఈ ఫోల్డర్లో main.tf అండ్ provider.tf పెట్టాను కదా. సో నెక్స్ట్ ఫస్ట్ టైం మనం కాన్ఫిగరేషన్ రాసాక ఫస్ట్ కమాండ్ వచ్చేసి టెరాఫామ్ ఇనిట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏమేమి క్రియేట్ అవుతాయి. సో ఇనీషియలైజింగ్ ద బ్యాక్ ఎండ్, ఇనీషియల్గా ప్రొవైడర్ ప్లగ్ఇన్. సో మనం AWS ప్రొవైడర్ యూజ్ చేస్తాం కాబట్టి AWS ప్రొవైడర్ ప్లగ్ఇన్ అనేది మనకు డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూస్తే ఇన్స్టాలింగ్ hashicorp. సో ఇది hashicorp నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఫైండింగ్ ద లేటెస్ట్ వర్షన్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యూ కెన్ సీ. సో .terraform అనేది ఫోల్డర్ అని క్రియేట్ అయింది. మీరు ఓపెన్ చేస్తే ప్రొవైడర్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఇందులో regist.terraform.ioలో hashicorp AWS వర్షన్ నేను విండోస్లో ఎగ్జిక్యూట్ చేస్తానంటే విండోస్ రిలవెంట్ ప్లగ్ఇన్ ఉంటుంది. సో ఈ ప్లగ్ఇన్ అనేది డౌన్లోడ్ అయింది మనకు. ఓకే, నెక్స్ట్. సో నేను ఫస్ట్ ప్లగ్ఇన్ అనేది డౌన్లోడ్ చేశాను యూజింగ్ ద టెరాఫామ్ ఇనిట్. సెకండ్ కమాండ్ వచ్చేసి నేను టెరాఫామ్ ప్లాన్ అనేది ప్లాన్ ఎందుకు వచ్చేస్తామంటే టెరాఫామ్ ప్లాన్ ఈజ్ టు ఏ రిసోర్సెస్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం అది ఒక ప్లాన్ అనేది డిస్ప్లే అవుతుంది. టెరాఫామ్ ప్లాన్ command creates an execution plan, what resources are going to be created or modify or delete. It will show what will happen అనమాట. బేసికల్గా మనకు ఏమైతే జరుగుతుందో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైతే క్రియేట్ అవుతాయో ఇది ఒక డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో టెరాఫామ్ ప్లాన్ వచ్చేసి నాకు ఏ రిసోర్సెస్ అనేది క్రియేట్ అవబోతున్నాయో నాకు ఒక ప్లాన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు AWS ఇన్స్టెన్స్ వెబ్ అనేది విల్ బి క్రియేటెడ్. సో ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ ఉంది ఏఎంఐ యూజ్ చేసుకొని అండ్ సైజ్ మనం డిఫైన్ చేసాం కదా ఇన్స్టాన్స్ టైపు. సో ప్లాన్ 1 to add 0 to change 0 to dest అనమాట. మనకు ఒక రిసోర్స్ అన్ని యాడ్ అవుతుంది. సో మీరు ఓకే అనుకుంటే ఈ చేంజెస్ దెన్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద టెరాఫామ్ అప్లై. వాట్ ఎవర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ జనరేటెడ్ బై ది ప్లాన్ దోస్ థింగ్స్ విల్ బి అప్లైడ్ అనమాట. మనకు ప్లాన్లో ఏవేవైతే క్రియేట్ అవుతున్నాయని డిస్ప్లే చేసిందో ఎప్పుడైతే మనం టెరాఫామ్ అప్లైని ఎంటర్ చేసినప్పుడు అవి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, మనకి ప్లాన్లో డిస్ప్లే అయింది కదా. సో ఏమైతే క్రియేట్ అవ్వబోతున్నాయో సో అవన్నీ వచ్చేసి టెరాఫామ్ అప్లైలో మనకు ఎగ్జిక్యూట్ అయితే మనం డూ వాంట్ టు పర్ఫామ్ దీస్ యాక్షన్స్. సో ఎస్. సో ఇప్పుడు మీరు AWS కన్సోల్కి వచ్చేసి
EC2 ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకు VM అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ VM is creating. Okay, web still creating. Okay, సో ఇక్కడ చూస్తే మనకు మన VM ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయింది. అప్లై కంప్లీటెడ్ రిసోర్సెస్ 1 యాడెడ్ అనమాట. సో మీరు ఇన్స్టాన్స్ AWS కన్సోల్ ఓపెన్ చేస్తే సో మనం టెరఫామ్ నుంచి క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ వచ్చేసి క్రియేట్ అయింది కదా, దట్ ఈస్ ద టెరఫామ్ అప్లై విల్ డూ అనమాట. సో థర్డ్ కమాండ్ వచ్చేసి మనకు టెరఫామ్ డెస్ట్ అనమాట. టెరఫామ్ డెస్ట్ ఏం చేస్తుందంటే మనం టెరఫామ్ యూజ్ చేసి ఏవైతే ఇప్పటిదాకా ప్రొవిజన్ చేస్తామో అవి డెస్ట్ అవుతాయి అనమాట, విచ్ ఈస్ యూస్ టు డెస్ట్ ఆల్ ద రిసోర్సెస్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ది TF కాన్ఫిగ్ స్టేట్. కాన్ఫిగ్ స్టేట్ వీ విల్ లర్న్ లేటర్. సో ఇప్పటిదాకా నేను ఏమైతే క్రియేట్ చేశానో అవి డెస్ట్ అవుతాయి అన్నమాట. టెరఫామ్ డెస్ట్రాయ్. సో ఇందాక నేను టెరఫామ్ యూజ్ చేసి VMని క్రియేట్ చేశాను కదా, సో డెస్ట్ ఏం చేస్తుంటే టెరఫామ్ యూజ్ చేసి నేను ఏమైతే క్రియేట్ చేశానో ఆ రిసోర్సెస్ అన్నింటి డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో యూ కెన్ సీ ఏవి డెస్ట్ అవుతున్నాయో. AWS ఇన్స్టెన్స్ వెబ్ అనేది డెస్ట్రాయిడ్ విల్ బి డెస్ట్రాయిడ్. సో యూ కెన్ వెరిఫై అండ్ వ్యాలిడ్ అండ్ సెలెక్ట్ ది ఎస్. సో AWS కన్సోల్లో రిఫ్రెషన్గా చేస్తే ఇది డిలీట్ అవుతుంది. సో షటింగ్ డౌన్ అండ్ ఇట్ విల్ బి టర్మినేట్ అనమాట. సో ఇలా మనం కావాల్సిన ప్రొవైడర్స్ని, కావాల్సిన రిసోర్సెస్ని క్రియేట్ చేస్తాం. సో మనకు ఫస్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలో ఆ రిలవెంట్ ప్రొవైడర్ ఇచ్చేస్తాము. సో ఏం క్రియేట్ చేయాలో ఆ రిలవెంట్ రిసోర్సెస్ బ్లాక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి AWS ఇన్స్టెన్స్ అనే ఒక రిసోర్స్ నేను యూజ్ చేస్తున్నాను. అదే నేను ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలంటే S3 బకెట్ రిలవెంట్ బ్లాక్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు గైడ్లో ఉంటుంది. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. S3 బకెట్ కదా, S3 సి S3 బకెట్ AWS S3 బకెట్ ప్రొవైడ్స్ S3 బకెట్ రిసోర్సెస్. సో ఎలా యూజ్ చేయాలో ఇక్కడ ఉంది. సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎలా క్రియేట్ చేయాలో. ఓకే, ఫైన్. సో destroy completed, one resource is destroyed. ఓకే, 11 ప్లగిన్ ఇన్స్టాల్ అయింది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు సైన్ బై hashicorp. ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? hashicorp AWS. సో hashicorp is the company which is providing this AWS అనే ప్రొవైడర్ అనమాట. సో ఇది దట్ వర్షన్, దట్ ప్లగిన్ వర్షన్. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మీరు ఒక AWS ఒక IAM యూజర్ క్రియేట్ చేసి ఒక VMని క్రియేట్ చేయండి. ఓకే, అండ్ టుడే ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు create a local file using the Terraform local file resources. Okay, file is your name.txt and the content inside will be your hobbies. సో ఇక్కడ నేను లింక్ ఇచ్చాను. సో మీరు ఈ లింక్ యూజ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఓకే, లోకల్ ఫైల్. సో డైరెక్టర్ రిసోర్సెస్ లోకల్ ఫైల్, ఇది నేమ్ ఆఫ్ ది రిసోర్సెస్ అనమాట. సో కంటెంట్ వచ్చేసి ఆ ఫైల్ లోపల ఏ కంటెంట్ ఉండాలి, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఏమి ఉండాలి ఇక్కడ ఉంటుంది, జస్ట్ సింపుల్. ఓకే, సో మీరు ఈ బ్లాక్ని జస్ట్ కాపీ చేసి కంటెంట్ వచ్చేసి కంటెంట్లో మీ హాబీస్ పెట్టండి, ఫైల్ నేమ్లో మీ name.txt అని ఎడిట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో ఇందాక ఎక్సర్సైజ్ చేశారనుకున్నాను. సో ఇన్కేస్ మీరు చేయకపోతే ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. సో లోకల్ ఫైల్ రిసోర్స్ యూజ్ చేసి మనం
ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి విత్ మీ నేమ్‌తో టీఎక్స్టీ ఫైల్‌తో ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. అందులో వచ్చేసి కంటెంట్ వచ్చేసి మీ హాబీస్ ఉండాలి కదా! సో, మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. V1 టెస్ట్స్ ఓకే. V1 టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో, దీన్ని నేను విజువల్ స్టూడియోలో ఓపెన్ చేస్తాను. ఓపెన్ ఫోల్డర్. సెలెక్ట్ ఫోల్డర్. సో, ఇందులో main.tf. సో, దీని లోకల్ ఫైల్‌కి మనం ప్రొవైడర్ బ్లాక్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. దానికి అథెంటికేషన్ ఏమి ఉండదు కాబట్టి సిన్స్ మనం లోకల్‌లోనే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి అథెంటికేషన్ అనేది ఏమి ఉండదన్నమాట. సో, యూ కెన్ టేక్ దిస్ సింటాక్స్. main.tfలో కంటెంట్ వచ్చేసి మై హాబీస్ కంటెంట్ మీ హాబీస్ పెట్టండి అండ్ ఫైల్ నేమ్‌లో మీ నేమ్. ఓకే. సో, కంటెంట్ అండ్ ఫైల్ నేమ్. దెన్ గిట్ బ్యాష్ ఓపెన్ చేసేసి ఎదర్ మీరు ఇక్కడ విజువల్ స్టూడియో నుంచి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జస్ట్ మీకు ఐడియా రావాలని. సో, ఫస్ట్ వచ్చేసి మనం టెరాఫార్మ్ ఇనిట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ టైం మనం రాసిన తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనం టెరాఫార్మ్ ఇనిట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో, ఇనీషియల్ అని ప్రొవైడర్స్ ప్లగిన్. సో, ఇది లోకల్ ప్రొవైడర్ కాబట్టి లోకల్ ప్రొవైడర్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన టెరాఫార్మ్ ప్లాన్ ఏం క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే Terraform will perform the following activities. So, local file.fo will be created. This file అనేది క్రియేట్ అవుతుంది మనకు చెప్తుంది. సో, Terraform apply. Yes. Yeah. సో, ఇక్కడ చూస్తే మీరు tarun.txt అనే ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఏదైతే కంటెంట్ నేను ఇచ్చానో సో, అది క్రియేట్ అయింది. సో, ఇలా మనం ప్రొవైడర్స్ కానీ రిసోర్సెస్ కానీ ఇలా ఇచ్చేస్తాం అనమాట. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.